హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు హయత్ నగర్ విజయవాడ హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న నా వెనుక కనపడుతున్న 2 ఇల్లులు, మంచి ప్రాపర్టీలు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు అందించడానికి ఓనర్ గారైన కిరణ్ గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోట్ షో కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ ప్రాపర్టీస్ని ఇదే విధంగా మాతోని ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇవ్వబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కిరణ్ సార్ నెంబర్ పైన ఇస్తున్నట్టు తనకు ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు కిరణ్ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ కిరణ్ గారు నమస్కారం. సార్ నమస్కారం. బాగున్నారు సార్? బాగున్నా అండి, మీరు బాగున్నారు? బాగున్నా సార్. ఎగ్జాక్ట్లీ మన ఇల్లు ఏ లొకేషన్లో ఉంది? మన ఇల్లు వచ్చేసి మా గ్రేట్ లొకేషన్లో ఉందండి. ఓకే. హైదరాబాద్లో హయత్ నగర్ బస్ స్టాండ్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే. అదేవిధంగా విజయవాడ హైవే, మెయిన్ హైవే కదా, సంగం హోటల్ అని చెప్పేసి హయత్ నగర్లో చాలా ఫేమస్ హోటల్. ఆ హోటల్ నుంచి 1 కిలోమీటర్ లోపే ఉంటుంది మంది. మినిమం 800 మీటర్స్ అయితే మేము 800 మీటర్స్లో మనకు వచ్చేస్తుంది. ఇది ఈ కాలనీ ఏమంటారు సార్? ఇది గజ్జిస్వామి కాలనీ ఫేజ్ 2 అండి. ఫేజ్ 2. ఓకే. ఫేజ్ 2 కిందకి వస్తుంది. మన ఇల్లు 2 ఇల్లులు కూడా సేల్కున్నాయి కదా? 2 సేల్కున్నాయండి. 111 గజాలు, ఒక 111 గజాలు. 111 గజాలు 2 సేల్కున్నాయి. ఓకే. ఫేసింగ్ ఏముంది? ఫేసింగ్ వచ్చేసి 20 ఉందండి. లోత్ వచ్చేసి మనకి 50 ఉంది. 20x50 డైమెన్షన్స్. అవునండి. ఫేసింగ్ వెస్టా ఈస్టా? ఇది వెస్ట్ ఫేస్ అండి. వెస్ట్ ఫేసింగ్. వెస్ట్ ఇంటి ముందు రోడ్? రోడ్ వచ్చేసి 25 ఫీట్ల రోడ్ అండి మనకి. డ్రైనేజ్ కృష్ణ వచ్చేసినాయి. అవి వస్తాయండి ఫ్యూచర్లో. మనకైతే కావాల్సినవన్నీ మనం ఇచ్చి ముందే ఇచ్చాము. ఇల్లుకైతే ఇచ్చారు. ఇల్లుకైతే అన్ని వాటర్ కనెక్షన్ రాగానే మనం ఆటోమేటిక్గా తీసేసుకోవచ్చు. ఫ్యూచర్లో మెట్రో కూడా వస్తుంది కదా. మెట్రో మనకు ఎల్బీ నుంచి హయత్ నగర్ వరకు కూడా మెట్రో కూడా శాంక్షన్ అయింది కదా సార్? మెట్రో వచ్చేస్తుంది. జస్ట్ 1 కిలోమీటర్ మన మెట్రో స్టేషన్ ఉంటుంది. అంటే అది వడంటి స్కూల్ ముందు అంతే అండి. స్టేషన్ లాస్ట్ స్టేషన్ అదే వస్తుంది మనకి. జస్ట్ 1 కిలోమీటరే. అలా మెట్రో వచ్చింది అనుకో, 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో మెట్రోకి వెళ్ళిపోవచ్చు. అసలు ఇంకా ఎక్కడ దూరం అయినా సరే మనం చాలా మెట్రోలో ఫాస్ట్ సరే, వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎల్బీ నగర్ మెట్రో ఎంత అవుతుంది మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి? 10 మినిట్స్ డిస్టెన్స్ అండి. 10 మినిట్స్ లో మనం ఎల్బీ నగర్ మెట్రోకి వెళ్ళిపోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 కిందకి వస్తుందండి. అది ఎంత వస్తుంది మనకి? ఎంత డిస్టెన్స్? అది 5 మినిట్స్ అండి మనకి. 5 మినిట్స్ అంటే ఒక 3-4 కిలోమీటర్స్ అంతే, చాలా దగ్గర. లొకేషన్ అయితే బాగుంది. కన్స్ట్రక్షన్ గురించి మీరు మాటల్లో చెప్పండి. ఎలా కన్స్ట్రక్షన్ అయితే మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఎందుకంటే మేము ఫ్యూచర్ లో కూడా కన్స్ట్రక్షన్ లో ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. భారతీయ సిమెంట్ వాడాము, స్టీల్ అయితే జైరా స్టీల్ వాడాము, ప్రతి ఒక్కటి క్వాలిటీ వాడామండి. ఎందుకంటే మేము ఉంటే ఎట్లా కట్టుకుంటామో అట్లా చేసుకున్నాం. కన్స్ట్రక్షన్ అనేది ఎక్కడ కూడా అట్లా చేస్తేనే మనకు మంచి పేరు వస్తుంది. సో అట్లా మేము ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. కన్స్ట్రక్షన్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ప్లానింగ్లో అయినా సరే, దేంట్లో అయినా సరే మంచి ప్లానింగ్. దాదాపు 5-6 ప్లాన్స్ చూసిన తర్వాత ఇది సెలెక్ట్ చేసాను లాస్ట్కి. పర్ఫెక్ట్ ప్లాన్ ఇది, ఈ సైజ్కి దీనికి. ఓకే సార్, ఇప్పుడు ఇది 111 గజాలు వెస్ట్ ఫేస్, G+1 పర్మిషన్తో ఉంది. G+1 పర్మిషన్ ఉంది. ఓకే. మనకి ఎసెప్ట్ ఎంత వచ్చింది? 950 ఎసెప్ట్ వచ్చింది. 950 ఎసెప్ట్. సూపర్ సార్, ఎసెప్ట్ కూడా బాగుంది. ఓకే. దీనికి రేట్ ఎంత కోడ్ చేశారు మీరు? ఇప్పుడైతే మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసినా సరే చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నామండి. 80 lakhsకి మేము చెప్తున్నాము. గజం 50,000 పైనే ఉంటుంది. ఇక్కడ 50,000 అయితే ఉంటుంది. నేను నార్మల్ ప్రైస్ చెప్తున్నా, మీరు వచ్చి చూసుకుంటే ఇంకెక్కువే ఉండొచ్చు. 80 lakhs చెప్తున్నాం అండి. ఓకే సార్, 80 lakhs అనేది ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? ఎందుకంటే కస్టమర్ తరపు నుంచి నేను అడుగుతున్నాను. ఉంటుందండి. ఒకసారి వచ్చి మనం కూర్చొని మాట్లాడితే వాళ్ళకి నచ్చితే మనం మాట్లాడచ్చు. మనకు ఇల్లు బ్యాంక్ లోన్ ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది? 80% వరకు మనకి బ్యాంక్ లోన్ సపోర్ట్ వస్తుంది. 20% వరకు కట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అంటే GHMC పరిధిలో ఉంది కాబట్టి మనకు లోన్స్ కూడా స్పీడ్గా వస్తాయి, చాలా ఫాస్ట్గా వస్తాయండి. ఓకే ఓకే ఓకే. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు కిరణ్ సార్ అయితే కన్స్ట్రక్షన్ గురించి కానీ ఇల్లు రేటు గురించి కానీ ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకొచ్చాను. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకొని మనకు ర్యాంప్ కూడా హైట్ లాగడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. ఇంటి ముందు మనకు 25 ఫీట్ల రోడ్ ఉంది, మన కరెంట్ ఉంది, అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. చూసుకోండి, ఇప్పుడు మనం పార్కింగ్లో ఉన్నాం. పార్కింగ్ వచ్చేసి మనకు ఒక చిన్న షిఫ్ట్ కార్ అయితే ఈజీగా పడుతుంది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైట్ వైట్ పట్టెలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మనకు మంచి గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద చూసుకుంటే మంచి ఫేషియస్ వచ్చింది. ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా మంచి ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకుని ఎంత విశాలంగా ఉందో. మనకు
మనకు పార్కింగ్లో మంచి ఫాల్ సీలింగ్లతో ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు ఈ పార్కింగ్లో ఎలివేషన్ టైల్స్ చూస్తున్నారో ఎక్సలెంట్ టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే సింహద్వారం చూస్తున్నారో ఈ సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. చూడండి, మంచి క్వాలిటీ గల డోర్లు అయితే వాడడం జరిగింది. మంచి ఫినిషింగ్తోని ఎక్సలెంట్ హార్డ్వేర్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు సింహద్వారం వెస్ట్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా గల్లి ఇవ్వడం జరిగింది. వెనుక మనకు బోర్ పాయింట్ కూడా ఉంటుంది. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. మనం వెస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్నది వచ్చేసి మనకు 2 BHK పోర్షను 950 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. G+1 పర్మిషన్తో ఉంటుంది. చూసుకోండి, మనకు ఇప్పుడు హాల్లో ఉన్నాం. హాల్లో ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైటు వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నైతే మనకు వెంటిలేషన్ పరంగా ఒక UPVC విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇటు మనకు వాస్తు ప్రకారంగా ఒక నార్త్ కూడా 100% వాస్తుని ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో వాడిన డోర్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్, ఇటు వచ్చేసి మనకు కిచెన్ ఉంటుంది, కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూము 20x50 డైమెన్షన్స్ తక్కువైన ప్లాన్ బాగుంది కాబట్టి చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా వచ్చిందో. ఇందులో మనకు 6x6 బెడ్ వేసుకుని కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా మంచి ఫేసెస్ వచ్చింది చెప్పుకోవచ్చు. మన ఫ్లోరింగ్ వచ్చేసి మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకుంటే సరిపడే సెల్ఫ్లతోని ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి, బాత్రూమ్ ఎంత ఫేషియస్ ఉందో మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్తోని అందమైన టైల్స్ చాలా బాగా ఇచ్చారు. మన ఇల్లుకు జస్ట్ అతి దగ్గరలో మనకు క్యాండో ష్రైన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదే కాకుండా AVN అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇదే కాకుండా మనకు జస్ట్ మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు వడెండి స్కూల్ ఉంటుంది. వడెండి స్కూల్ ముందే మనకు రాబో మెట్రో స్టేషన్ కూడా కాబోతుంది. అంటే మన ఇల్లు నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మెట్రో స్టేషన్ కూడా చేరుకోవచ్చు. మంచి స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ప్రతి ఒక్కటి దగ్గర ఉంటాయి. ఇటు వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, కామన్ బాత్రూంలో మనకు ఇండియన్ కల్చర్తోని మంచి అందమైన టైల్స్తో కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు LB నగర్ మెట్రోకు జస్ట్ మనకు 10 మినిట్స్ డ్రైవ్లో LB నగర్ చేరుకోవచ్చు. ఇటు ORR ఎగ్జిట్ నెంబర్ 11 వచ్చేసి జస్ట్ మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నది వచ్చేసి మనకి ఇది ఆగ్నేయంలో మనకు ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి ఒక మన కిచెన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ప్లాట్ఫామ్తోని మంచి అన్ని రకాల సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా విండోతోని మనకి ఎక్కడ కూడా బయటకు వెళ్ళడానికి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. మనకు 2 BHK పోర్షన్ కూడా స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా అతి దగ్గరలో ఉంటుంది. జస్ట్ మనకు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు TCS ఆదిబట్ల కూడా చేరుకోవచ్చు. మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ చాలా బాగుంటుంది. మీరు అందులో పనిచేసే వాళ్ళు కూడా కొనుక్కున్నా చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకు కొంగర్కలాన్ ఫ్యాక్స్కాన్ కూడా జస్ట్ మనకు 18 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ORR ఎగ్జిట్ నెంబర్ అయితే 10 మినిట్స్ డ్రైవ్లో మనం అక్కడికి చేరుకోవచ్చు. మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ అది కూడా. ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోండి ఎంత మంచి ప్లానో. 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని ఇందులో కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కవర్ చేసుకున్నా కానీ మంచి మనకు అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ మంచి డిజైన్తోని ఎక్సలెంట్ లైట్లతో ఇవ్వడం జరిగింది. మంచి వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. దీని సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్కు ఉంటుంది. ఈస్ట్ నుంచి మనకు బయటకు వెళ్ళే విధంగా చూసుకోండి ఎంత మంచి సెట్ బ్యాక్లు ఇవ్వడం జరిగిందో. వీళ్ళ ప్లాన్ చాలా బాగుంది. చూసుకోండి, మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక డోర్ ఇచ్చారు. మనకి ఇక్కడ కిచెన్లోకి వెళ్ళి ఒక డోర్ ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చూసుకుంటే మనకు 3000 కెపాసిటీలో సంప్ ఇవ్వడం జరిగింది మనకు. ఎందుకంటే ఇల్లుకు G+1 పర్మిషన్ ఉంది కాబట్టి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు బోర్ పాయింట్ పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 2 BHK పోర్షన్ చాలా బాగుంది. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా లొకేషన్ చూసుకుంటా మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి, మనకు కిరణ్ సార్ చెప్పినట్టు ఎక్సలెంట్ మంచి లొకేషను. ఈ ఇల్లున్న లొకేషన్ వచ్చేసి మనకు గజ్జిస్వామి లేఅవుట్ ఫేస్ 2 అంటారు దీన్ని. మంచి లొకేషన్ చాలా బాగుంటుంది. చూసుకొని మనం టెర్రస్ పైకి వచ్చేసినాము. మంచి ఫ్లోరింగ్ చాలా బాగుంటుంది. చూసారు కదా 2 BHK పోర్షన్ చాలా బాగుంది. ఇక దీని రేట్ అయితే మీకు కిరణ్ సార్ అయితే చెప్పారు. మళ్ళీ ఒకసారి నేను చెప్పడం నా బాధ్యత. ఇల్లు వచ్చేసి మనకు 80 lakhs చెప్తున్నారు, 80 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉన్నట్టయితే పైన కిరణ్ సార్ నంబర్ ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. చూసుకోండి, చుట్టుపక్కల ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా
లేకుండా చెరువులు కానీ నాలాలు కానీ కుంటలు కానీ ఎలాంటి బఫర్ జోన్ లేదు. క్లియర్ టైటిల్ ఇది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్నా కిరణ్ సార్కి ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎప్పుడు మీకు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.